మొత్తానికి మనం చూస్తున్నాం ప్రస్తుతానికి ఢిల్లీకి సంబంధించినటువంటి బ్లాస్ట్ ఏదైతే ఉందో బ్లాస్ట్ కి సంబంధించినటువంటి దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుంది. ఎస్పెషల్లీ బ్లాస్ట్ కోసం వాడినటువంటి కారుకు సంబంధించినటువంటి వివరాలు ప్రస్తుతానికి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ కారు ఏదైతే ఉందో ఆ కారుని మొదటగా గుర్గావ్ లో కొన్నట్టు తెలుస్తుంది. గుర్గావ్ చెందినటువంటి ఆ వ్యక్తి తొలుత కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన తర్వాత ఆ కారు ఏదైతుందో ఆ కారుని మళ్ళీ ఇంకొకరికి చేతులు మారినట్టు కూడా తెలుస్తుంది. చేతులు మారినటువంటి ఆ కారుకు సంబంధించి మళ్ళీ ఇంకొకరు అంటే పుల్వామాకు సంబంధించినటువంటి తారిక్ అనే వ్యక్తి రాయల్ కార్ జోన్ అనేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇంకోసారి కొనుగోలు చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చూస్తే ఢిల్లీ బ్లాస్ట్ ఘటనకు సంబంధించి నిర్ఘాంతపోయేటటువంటి వాస్తవాలు ఒక్కొక్కటిగా కూడా వెలుగు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సో సంఘటన జరిగినటువంటి సందర్భంలో ప్రైమ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ మీద మనం చూడొచ్చు. సో సంఘటన జరిగినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. దూరంగా ఒకరు ఏదో ఒక కార్యక్రమానికి సంబంధించినటువంటి షూట్ జరుగుతున్నటువంటి దాన్ని చిత్రీకరిస్తూ ఉన్న సందర్భంలో దూరంగా ఈ పేలుడు సంబంధించినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా అక్కడ నుంచి పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు విజువల్స్ లో. దీంతో పాటు ఎస్పెషల్లీ ఘటనకి సంబంధించి ఏదైతే కారు ఏదైతే ఉందో కారుకు సంబంధించిందే ప్రముఖంగా కీలకంగా కూడా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ కారుకు సంబంధించినటువంటి వివరాలను ఇప్పటికే పోలీసులు కూడా సేకరించారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఢిల్లీ పోలీసులు కావచ్చు, అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన పోలీసులతో పాటు హర్యానాకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ప్రస్తుతానికి దీని మీద విచారణ వేగవంతం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే ఏదైతే ఈ కారుకు సంబంధించినటువంటి వివరాలు మనం చూస్తున్నాం ప్రస్తుతానికి ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఆ కారుకి సంబంధించినటువంటి ఒక చలాన్ ఇది. సో ఇది వచ్చేసి వెహికల్ నెంబర్ HR26E7674. ఇది వచ్చేసి లొకేషన్ ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీ ఏదైతే ఫరీదాబాద్ ఎక్కడైతే టికోనా పార్క్ బ్లాక్ డి అనేటటువంటి ప్రాంతంలో ఇది రాంగ్ పార్కింగ్ కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రస్తుతం మనం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద అక్కడ ఆర్టీఓ ఇచ్చినటువంటి చలాన్ని కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది వచ్చేసి మోలార్ బ్యాండ్ ఎక్స్టెన్షన్ దగ్గర రాంగ్ పార్కింగ్ చేసినట్టు కూడా గుర్తించారు. అంటే ఇది సెప్టెంబర్ లో ఫరీదాబాద్ ఏదైతే మనం ఇప్పుడు చెప్తూ ఉన్నటువంటి ఫరీదాబాద్ లో ఉన్నట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. సో అక్కడ రాంగ్ పార్కింగ్ చేసినటువంటి నేపథ్యంలో ఒక చలాన్ కూడా విధించినట్టు తెలుస్తుంది. దాన్ని మనం ప్రైమ్ లైన్ స్క్రీన్ చూడవచ్చు. ఎందుకంటే ఇవాళ ఫరీదాబాద్ లోని భారీ ఎత్తున పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి చాలా వరకు కూడా అక్కడ స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఘటనకి ఫరీదాబాద్ కి ఏమైనా సంబంధం ఉందా అనేటటువంటి కోణాలు కూడా విచారిస్తున్నారు. అది కూడా మనం చూస్తే విజువల్స్ లో అర్ధరాత్రి రాంగ్ పార్కింగ్ లో ఉన్నట్టు కూడా చూస్తున్నాం. మనం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఆ కారుని అక్కడ పార్క్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అర్ధరాత్రి సమయంలో కారును బయటకు తీసుకొచ్చారా అనేటువంటి ఆ కోణంలో కూడా ప్రస్తుతానికి ఆ పోలీసులు విచారిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఈ కారుకి సంబంధించినటువంటి యజమానులు ఎవరు అనేటటువంటి కోణంలో కూడా ప్రస్తుతానికి తెలుస్తుంది. ప్రస్తుతానికి మనం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. సో ఎవరైతే కారు కొనుగోలు చేసినటువంటి వ్యక్తి, అలాగే అంతకు ముందు ఎవరైతే ఒరిజినల్ ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ కి సంబంధించినటువంటి ఆ ఫోటోస్ కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ ఫోటో వచ్చేసి తారిక్ అనేటటువంటి వ్యక్తిగా కూడా గుర్తిస్తున్నాం. ఇదే కారు అంటే మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఏదైతే ఆ రాయల్ కార్ జోన్ కి సంబంధించి వాళ్ళు కొనుగోలు చేసినటువంటి ఆ కారు అదేననేది కూడా మనకు అక్కడ స్పష్టంగా కూడా తెలుస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితి. ఆ కారుకు సంబంధించినటువంటి వివరాలు కూడా మనం కానీ చూస్తే చాలా క్లియర్ గా కూడా కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ప్రస్తుతం ఈ ఘటన జరిగింది. ఘటనకి ప్రధానంగా కారు అనేది కీలకంగా మారినటువంటి ఆ పరిస్థితి. సో ఈ కారుని గుర్తించడం అంటే ఈ కారుకు సంబంధించినటువంటి యజమాని ఎవరు అనేది గుర్తించడం అనేది కూడా కొంచెం కష్టతరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీని నేపథ్యంలోనే ఇద్దరు చేతులు మారి ఇప్పుడు మూడో వ్యక్తి దగ్గర కారు ఉన్నట్టు కూడా గుర్తించారు. మొదట సల్మాన్ అనేటటువంటి వ్యక్తి, ఆ తర్వాత ఇంకొకరికి దాన్ని అమ్మారు. అమ్మిన తర్వాత ఆ వ్యక్తి వచ్చేసి రాయల్ కార్ జోన్ వాళ్ళకి విక్రయిస్తే రాయల్ కార్ జోన్ నుంచి దాన్ని ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నటువంటి తారిక్ ఎవరైతే ఉన్నారో ఆయన దాన్ని కొనుగోలు చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ మనం కానీ చూస్తే ఆ విజువల్స్ లో కానీ చూస్తే దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆర్సీ అంటాం అనమాట. సో ఆర్సీ కూడా ఆ ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇది కూడా దాంట్లో కూడా పూర్తి వివరాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆర్సీలో కూడా అసలు ఎప్పుడు ఈ వెహికల్ కొన్నారు, మొహమ్మద్ సల్మాన్ అనేటువంటి వ్యక్తి దీన్ని 2014లో రిజిస్టర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది వచ్చేసి వైట్ పెట్రోల్ సిఎన్జీకి సంబంధించినటువంటి
వెహికల్. సో మొత్తం డీటెయిల్స్ ని కూడా అందులో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇదంతా కూడా గుర్గాన్ లో ఆయనకు సంబంధించినటువంటి శాంతి నగర్ గుర్గాన్ లో ఆయన ఉన్నట్టు కూడా గుర్తించారు. సో అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు ఆయన విచారిస్తే అక్కడ ఈ కారుని తాను మరొకరికి అమ్మినట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఎవరికి అమ్మారు అనేటటువంటి కోణంలో ప్రస్తుతానికి ఆ పోలీసులు విచారణ చేసి ఆ కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే ప్రస్తుతానికి అతనికి సంబంధించినటువంటి ఆ వివరాలను కూడా సేకరిస్తూ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్ గా మన దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ముందు సల్మాన్, ఆ తర్వాత నదీం అనేటటువంటి వ్యక్తి, ఆ నదీం దగ్గర నుంచి తారిక్ అనేటటువంటి వ్యక్తి కొనుగోలు చేశాడు. ఈ తారిక్ అనే వ్యక్తిని ప్రస్తుతానికి మన ఫోటోలో ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద చూడొచ్చు. అందులో కారుకు సంబంధించినటువంటి నెంబర్ ని కూడా మనం చూడొచ్చు. HR26E7674 అనేటటువంటి ఆ కార్ అది. సో ఆ కార్ ని కొనుగోలు చేస్తున్న సందర్భంలో రాయల్ కార్ జోన్ నుంచి ఆ కార్ ని కొనుగోలు చేస్తున్న సందర్భంలో వాళ్ళు కీ ఇస్తున్నటువంటి ఆ ఫోటోని ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఇదంతా కూడా పుల్వామాలో చెందినటువంటి తారిక్ కారు కూడా కొన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి పోలీసులు కూడా ఆ దిశగా దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ తారిక్ ఎవరు, అసలు పుల్వామా ఘటనకి దీనికి ఏమన్నా సంబంధం ఉందా అనేటటువంటి కొంత కూడా విచారణ అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క సంఘటనా స్థలానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సిసి ఫుటేజ్ కావచ్చు, ఇతర ఫుటేజెస్ కూడా చూస్తున్నారు. ఇప్పుడు ప్రైమ్ లైన్ ఇంకో స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా బాంబు బ్లాస్ట్ జరిగినప్పుడు ఉంటే సందర్భంలో ఆ పక్కనే ఉన్నటువంటి జనసమర్థం ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అక్కడ అందరూ కూడా భయంతో పరుగులు తీసిన పరిస్థితి. ఒక్కసారిగా పేలుడి శబ్దం ఎక్కువగా రావడంతో అందరూ కూడా పరుగులు తీస్తున్నారు. ఎందుకంటే ఒక ఇంత ఆందోళనకి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ఆందోళన కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చూసుకుంటే కారు వచ్చేసి సల్మాన్ దగ్గర నుంచి నదీంకి వచ్చింది, నదీం నుంచి ఆ తారిక్ కి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు దీని మీద ప్రస్తుతానికి పోలీసులు కూడా అనేక కోణాల్లో దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి ఈ కారు చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ కారు ఎవరిది అనేటటువంటి దాని మీద ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి, విచారణ కూడా చేస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే జమ్మూ కాశ్మీర్ నుంచి ఇవాళ ఉదయం ఫరీదాబాద్ వరకు కూడా మొత్తం కూడా ఒక గడిచినటువంటి ఒక వారం 10 రోజులుగా భారత్ లో ఒక రకమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఎందుకంటే భారీ ఎత్తున పేలుళ్లకు పాల్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఆందోళన ఒక పక్క, మరోపక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్. సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఏదైతే ఈ కారుకు సంబంధించినటువంటి వివరాలే కీలకంగా మారేటటువంటి ఛాన్సెస్ ఉన్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో అంటే ఈ ఘటనకి సంబంధించి అసలు ఏంటి కారణం ఏంటి అనేటటువంటి దాని మీద పూర్తి స్థాయిలో పూర్తి వాస్తవాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి అధికారికంగా కూడా బయట పెట్టేటటువంటి ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఎదుగుతుంది. సమాచారం మేరకు మనకు ఫరీదాబాద్ కి సంబంధించి ఇప్పుడు ఈ కేసుకి ఏమైనా లింకులు ఉన్నాయనేటటువంటి కోణం చాలా గట్టిగా బలపడుతూ ఉన్నటువంటి పరిస్థితి అనుమానాలు. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితులు చాలా అంటే పోలీసులు విచారణ చేసేటటువంటి సందర్భంలో ఈ సిచ్యువేషన్ అయితే కనిపించినటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. సో కాబట్టి దీనికి సంబంధించి అసలు ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి స్థానంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు అయితే విచారణ అయితే జరుగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.